నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నమ్ముకుని వస్తే నట్టేట ముంచారు. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రే ప్రాణాలు తీసే బలిపీఠంగా మారిందా? అవును, నెల్లూరు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణం చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే. ఆదివారం పూట జబ్బు వస్తే ఇక చావాల్సిందేనా? ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణాలకు గ్యారంటీ లేదా? తేజస్విని నిండు నూరేళ్లు బతకాల్సిన పడుచు పిల్ల అనారోగ్యంతో వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు జీతాలు ఇచ్చేది మనుషులే చెప్పడానికి అయ్యా. ఎవరు లేరు. మీరు వచ్చి వాళ్ళు దర్యాప్తు చేస్తారా? అడిగే హక్కు నీకు నువ్వు ఇస్తే ఎఫ్ఐఆర్ పాపను తీసుకొస్తాం. చనిపోయిన పాప పాప అదిగా సార్, పాపను తీసుకునే వస్తాం. వాళ్ళని అడగండి సార్. దేనికి నీళ్ళలో చనిపోయేది? ఆదివారం కదా డాక్టర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. అటు డాక్టర్లు లేక ఇటు సరైన సమయానికి వైద్యం అందక ఆ పచ్చని ప్రాణం గాల్లో కలిసింది. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యంతో జరిగిన ప్రభుత్వ హత్యేనా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు పోసి వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ దవాఖానాకు వస్తే చేతికి శవాన్నిస్తారా? పేదవాడి ప్రాణాలంటే అంత చులకనా? దారుణం, మహాదారుణం. కళ్ళెదుటే ప్రాణం వదిలేస్తుంటే ఆ కుటుంబం పడిన ఆవేదన వర్ణనాతీతం. ఆ బిడ్డ చావుకు కారణం మీరే అంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద కన్నెర్ర చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నెల్లూరు ఆసుపత్రి దగ్గర హై టెన్షన్. న్యాయం చేయలేని అంటూ బంధువుల ఆందోళన, అడ్డుకునేందుకు పోలీసులు యత్నం. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. అసలు ఆసుపత్రిలో ఆదివారం డాక్టర్లు ఎందుకు లేరు? డ్యూటీలో ఉండాల్సిన ఆ కసాయి వైద్యులు ఎక్కడ దాక్కున్నారు? ప్రాణాలు పోతున్న పట్టించుకోని సిబ్బందిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దీనికి బాధ్యత వహించేది ఎవరు? కార్పొరేట్ వైద్యం భరించలేని సామాన్యుడికి ఆ సర్కార్ దవాఖానాలే శ్మశానాలుగా మారుతున్న ఈ దారుణాలపై ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.